నన్ను వదిలిపెట్టి మీ ఫ్రెండ్స్తో బయటికి పోయేస్తావా? నువ్వే కదే పొద్దున వెళ్ళమన్నావు. అది పొద్దున, అది నిన్నరా. ఇంట్లో సంగతి అయిపోయింది, బతికి అయిపోయింది. A few moments later. మెడికల్ షాప్ లోకి వెళ్ళు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెట్రోల్ కొట్టించుకోరా? ఎవరైనా సరే ఎక్కడున్నావా? इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం హైదరాబాద్ పక్కనే ఉన్న కోటపల్లి రిజర్వాయర్కి వెళ్తున్నాము. ఇదైతే ఫ్యామిలీస్తో వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్. నాట్ ఓన్లీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్. చాలా ఫన్ ఉంటుంది అక్కడ. సో అది ఎలా వెళ్ళాలి, ఎంత దూరమో చూద్దాం. మేము ఉండేది బీరంగూడ. సో మా ఏరియా నుంచి అయితే ఇది అరౌండ్ 85 కిలోమీటర్స్ ఉంటుంది. దానిలో చాలా ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి లైక్స్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సంగారెడ్డి క్రాస్ అయ్యాక మేము టిఫిన్స్ కోసం ఆగాము. ఇక్కడ టిఫిన్స్ బాగుండాలి అనుకుంటేనే టిఫిన్స్ బిస్కెట్ అయ్యాయి, అస్సలు బాగాలేదు. చట్నీ అయితే మరీ దరిద్రంగా ఉంది. నేను మసాలా దోశ తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ పూరి తీసుకున్నారు. వాళ్ళైతే పూరి కొంచెం బెటరే, సేఫ్ జోన్ అన్నారు. కానీ మనదైతే బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ తిందామన్నా తినబుద్ధి కాలేదు. అసలు మెయిన్ స్టోరీ ఏంటంటే, మేము ఫస్ట్ ప్లాన్ చేసింది అరకు, తర్వాత కొడైకెనాల్ అని అనుకున్నాము. వెళ్ళి మేనేజర్ని లీవ్స్ కోసం అడిగితే ఒకరికైతే ఇవ్వలేదు, ఒకరికి అప్రోచ్ ఇలా లిమిట్స్ దాటిపోయాయని. సో ఒక్కడి కోసం అందరం సాక్రిఫైస్ చేసేసాము. అందరం ఆగిపోయి చిన్న షార్ట్ ట్రిప్, ఒక షార్ట్ డే వెళ్దామని నిన్న షార్ట్ డే వెళ్ళాము. ఇది హైదరాబాద్ పక్కనే ఉంటుంది కదా, సో ఈజీగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేయచ్చు. అరౌండ్ 85 కిలోమీటర్స్ చెప్పే కదా, మా ఏరియా బీరంగూడ నుంచి అరౌండ్ 85 కిలోమీటర్స్ వచ్చాయి. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ది రోడ్ సింగిల్ రోడ్డే ఉంటుంది. సో అందుకే మనకి జర్నీ కొంచెం ఎక్కువ పట్టిద్ది, అరౌండ్ 2 hours 2.5 hours పట్టిద్ది. కానీ చుట్టూ ఉండే లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఫొటోస్ కానీ మనం వీడియోస్ తీసుకోవడానికి. సో అందుకే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. సో చూడండి అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం టిఫిన్ తినేసి రైడ్ స్టార్ట్ చేసేస్తాం. ప్యాంట్ తీసి అక్కడ బోటింగ్ స్పాట్ దగ్గర షార్ట్ పవర్ బ్యాంకులు నేను చెప్పాను అన్ని. ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని చెప్పండి. చూడండి, రండి బయటికి రండి, ఎటో ఒకటి వెళ్ళండి, ఇంట్లో మాత్రం కూర్చోవద్దు. Is it a good time to speak to you now? అర్థమైందా? మా బిట్టు వాళ్ళు రమ్మంటే వాళ్ళు రావట్లేదు, అందుకే ఆఫీస్ కొలీగ్స్తో వచ్చేసారు. సో ఏదో ఒకటి బయటకైతే వెళ్ళాలి, అది మన పాయింట్. లొకేషన్ చాలా బాగుంది. మొత్తం వీకెండ్లో హైదరాబాద్ పక్కన షార్ట్ ట్రిప్కి, కార్పొరేట్ కూలీలకి చాలా మంచి ప్లేస్ వెళ్ళడానికి. ఆన్ ది రోడ్ చాలా స్పాట్స్ ఉన్నాయి, సో ట్రై చేయండి. ఎక్కడికి బ్రో మనం వెళ్ళేది? కోటపల్లి రిజర్వాయర్. అక్కడ మనకి బోటింగ్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా, చెక్ చేసేయండి. Yeah, fantastic. Oh, that's great. Just a minute. I want that. Yeah. Yeah. Excellent body language. Yeah. What a performance. Yeah. Right, Petko. Focus should be sharp. Ready? Ready? Ready, sir. Beauty.
ఫైనల్లీ మనమైతే కోటిపల్లి రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 2.5 hours. అంటే మీ మధ్యలో చాలా ప్లేసెస్లో ఆగాము, సో అందుకే లేట్ అయింది. ఇక్కడి నుంచి ఇంకో 5 kilometers ఉంటుందంట. ఫస్ట్ లేక్ దగ్గరికి వెళ్తాం. లేక్ దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఆ బోటింగ్ పాయింట్ వీటి దగ్గరికి వెళ్తాం. చూడండి. లేదు చెరువుకి ఒడ్డు ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ 4 చూసి వెళ్దాం. పోసుకొని ఒకడే బాకీ బోట్లో పోసేస్తావు. అలా పోసే పండిపి. ఫైనల్లీ మనమైతే మెయిన్ స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఆఫ్ రోడింగ్ ఉంటుంది కొంచెం, ఒక 1 kilometer మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు, కొంచెం డబ్బులు కూడా తగిలించుకున్నారు. అండ్ మీరు లోపలికి వచ్చే దగ్గర గేట్ దగ్గర మనం బైక్కి ఛార్జెస్ కట్టాలి. పర్ బైక్ 20 rupees కట్టాలి, కార్ అయితే 40 rupees కట్టాలి. సో లోపలికి ఎంటర్ అయ్యాక మనకి పార్కింగ్ పక్కనే ఇలా ఫుడ్స్ కౌంటర్స్ అన్నీ లైన్లో ఉన్నాయి. ఫుడ్ కౌంటర్స్ దాటి వెళ్ళిపోతే మనం బోటింగ్ ఆ సైడ్ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఫుడ్ కౌంటర్ దగ్గర ఆగాము ఈ ఫిష్ అండ్ కబాబ్స్ తిందామని. ఫిష్ వచ్చేసి ఫిష్ ఫ్రై 80 rupees చెప్పాడు ఒకటి, అండ్ కబాబ్స్ వచ్చేసి ఒక ప్లేట్ 120 చెప్పాడు. 120కి మనకి 7 pieces వస్తాయి. సో మేమైతే ఫస్ట్ 2 fishes తీసుకున్నాము ట్రై చేద్దామని. అవి తిన్నాక బాగుంటే చెప్దాం అనుకున్నాము. చూడండి ఆ ఫిష్ ఎలా ఉందో. అరే బాబు నువ్వు వీడియో తీసినావు నేను కానీ కొడతారేమో. లోపలంతా డల్లా బాయ్ని సెలెక్ట్ చేయమన్నా మంచిగా. బాగా ఎలా చేస్తున్నా ఫేక్, ఇది ఫేక్, లోపలంతా డల్లే. అదే కదా చేసి చూసి చెప్పు ఎలా ఉందో. ఆ తాత చెప్తాడు అబ్బా సూపర్. పర్లేదా? వెళ్ళేటప్పుడు మ్యాప్ ఏం పెట్టాలరా? క్యూ సిటీ పెట్టాలా, ది స్క్వేర్ అని పెట్టాలా? వెళ్ళేటప్పుడు గచ్చిపల్లి సైడే కదా పోయేది, వికారాబాద్ అని. తల ఒక ఫిష్ తినేసి 2 కబాబ్స్ వేసేసి బయలుదేరాము. ఇంకా అక్కడ మనకి 2 types ఉంటాయి, పెడలింగ్ది ఒకటి, కయాక్ ఒకటి. కయాక్ అంటే మనం చేతులతో స్టిక్స్తో బోటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పెడలింగ్ అంటే కాళ్ళతో పెడల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇవి 2 ఉంటాయి. అక్కడ ఏం జరిగిందంటే మనం లైన్లో నించోవాలి. లైన్లో నించొని మనతో సైన్ చేయించుకుంటారు టికెట్స్ ఇచ్చే దగ్గర. మనకేం జరిగినా వాళ్ళకి సంబంధం లేదని సైన్ చేయించుకొని లోపలికి పంపిస్తారు. మా పక్కన అందరినీ పంపిస్తున్నాడు కానీ మమ్మల్ని సెండ్ చేయట్లా టికెట్స్ దగ్గరికి. మేము ఏంటి పోయా అంటే ఒక 5 నిమిషాలు ఆగండి అన్నాడు. సో అలాగే ఆగాము. ఆగాక మా పక్కన వాళ్ళందరినీ పంపించేసి మమ్మల్ని సైడ్కి పిలిచి మీరు ఏం తీసుకుంటారంటే మేము అక్కడ 2 types ఉంటాయి కదా, వాటిలో సింగిల్ కయాక్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, త్రిబుల్ ఉంటుంది. సో మేము 2 డబుల్ 1 సింగిల్ తీసుకున్నాం 5 members కాబట్టి. తీసుకుంటే తను మాకు 800 పడింది. 800 పడ్డాక తను సరే మీరు నాకు మనీ ఇచ్చి నేను మీకు ఇచ్చేస్తా టికెట్ అన్నాడు. అదేంటి మరి అక్కడ సైన్ చేయించుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, అక్కర్లేదు నేను డైరెక్ట్ మిమ్మల్ని VIP పంపిస్తా, మీరు ఇంకా లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇచ్చేయండి అని తీసుకున్నాడు. మాకు అర్థం కాలే, అంటే మేము అంత ఆలోచించలేదు అవన్నీ రిజిస్టర్డ్ ఉంటాయని. సో మేము మనీ ఇచ్చేసి వెళ్ళిపోయాక తర్వాత తెలిసింది మాకు, సో అది గవర్నమెంట్కి వెళ్ళదు, ఓన్లీ వీళ్ళకే వెళ్తుందని. సో మీరు వెళ్తే కనుక ఆ మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే మనం సైన్ ఉండదు, మనం ప్రూఫ్స్ ఏమీ ఉండదు, జస్ట్ టికెట్ ఇచ్చేసి పంపించేశాడు. సో అక్కడ ఏదన్నా అయినా కానీ మళ్ళా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. సో మాకు అంత తెలియలేదు, సో అందుకే అలా చేసాము. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఇస్తున్నాను. సింగిల్ కయాక్, డబుల్ కయాక్, 3-seater కయాక్ అండ్ పెడల్ బోట్. సో ఈ రేట్స్ అక్కడ ఉంటాయి. మీరైతే టికెట్ కౌంటర్లో తీసుకొని సైన్ చేసే వెళ్ళండి, అదే బెస్ట్. మాకు ఇలా అయింది. సో లోపలికి వచ్చాక ఇక్కడ అన్నీ వాళ్ళు బోట్స్ ఉంటాయి, టోకెన్ నెంబర్స్ ప్రకారం ఇస్తారు, బోట్ నెంబర్ ఉంటుంది. సో మనమైతే 30 minutes లోపల ఉండాలి. 30 minutes కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఫైన్ కూడా వేస్తారు. మేము ఇక్కడ షూస్ అన్ని పక్కన విడిచేసి అవి తగిలించుకొని సేఫ్ సూట్స్ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి 30 minutes ఉండాలని మరీ చెప్పారు, లేకపోతే ఫైన్ పడిద్దని. మా బోట్స్కి నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇవి తీసుకొని ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము.
బోటింగ్ దుర్గా బ్రో ఏదో చేతిలో ఒకటి ఇచ్చారు, తిప్పుకోమన్నారు. ఇటు పోవాలో తెలియట్లా, ఇది ఎటు వెళ్తుందో అర్థం కావట్లా. ఫోన్ దీంట్లో పడితే గొల్లే అలా. కానీ మనకి వీడియో ముఖ్యం కాబట్టి ఫోన్ పట్టించుకోకూడదు. బాగుంది ఫ్రెండ్స్, బోటింగ్ చాలా బాగుంది. సో అందరూ రావడానికి ట్రై చేయండి. బడ్జెట్ కూడా తక్కువే. మళ్ళీ డాసా ఇన్నిసార్లు బాగాలే కాపాడు. మాదైతే 30 minutes అయిపోయింది. అక్కడ మైక్లో ఒకటే మొత్తుకుంటున్నారు రాకపోతే ఫైన్ అని. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతే ఇక్కడ సేమ్ స్పాట్కి వచ్చేయాలి. సేమ్ స్పాట్కి వచ్చేసి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి మనం దిగి వెళ్ళిపోవటమే. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కుదిరినప్పుడు. ఒక్క డే స్పెండ్ చేస్తే చాలు ఇదంతా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హైదరాబాద్కి దగ్గరలోనే ఇలా ఉందని నాకు తెలియదు, మా కొలీగ్స్ చెప్పేదాకా. సో వీలైతే ట్రై చేయండి. ఎలా ఉంది? సూపరా? మా కొలీగ్స్ అందరూ ఫుల్ సాటిస్ఫైడ్. దాంట్లో ఇద్దరైతే సెకండ్ టైం వచ్చారు. సో వాళ్ళే చెప్పారు ఈ స్పాట్ గురించి ఇవన్నీ. సో పక్కనే ఇలాంటిది చిన్నది స్పాట్ ఉంది. ఇది కూడా చూసి ఇక్కడ 4-5 ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయాము. అండ్ రిటర్న్లో మాకు ఇంకో లొకేషన్ తగిలింది. అదైతే ఇంకా అవసరం అనమాట. చూడండి, ఆ లొకేషన్ కూడా చూపిస్తాం. రిటర్న్ అయితే అయిపోయాము, స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మంచి కొంతమంది లంచ్ కూడా చేస్తున్నారు. కావాలంటే తెచ్చుకొని మనం అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మనం వండుకోవడానికి, తినడానికి. బట్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు. బట్ అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఎక్కడా కనపడలేదు. చాలామంది ఇలా వచ్చి తింటున్నారు. సో మంచి ప్లేస్. అండ్ మీకు ఇందాక ఒక లొకేషన్ అని చెప్పా కదా, అది ఇదే వికారాబాద్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా కొలీగ్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం గ్రీన్ ఉండే అంట, మొత్తం గ్రీనరీగా బాగుండేదంట. ఇప్పుడేమో మొత్తం ఎండిపోయినట్టు ఉంది. బట్ అయినా కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ ఇక్కడ మంచి మంచి ఫొటోస్ వచ్చాయి. మాకైతే చాలా ఎంజాయ్ చేసాం. కుదిరితే ఒకసారి రావడానికి ట్రై చేయండి. వైల్ రిటర్న్లో వికారాబాద్లో ఈ స్పాట్ కూడా ట్రై చేయండి. మన రెక్కలు కాగా పద పద మననే జూమ్ జూమ్ అని రైడ్ 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 ఫ్లై హైగా దూసుకెళ్తాను పై పైకి ఎగిరి గగనాన్ని. రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలో మనకి కనకదుర్గ ఫ్యామిలీ డాబా అని ఒకటి ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. కాస్ట్ మరీ తక్కువేం కాదు, రీజనబులే. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. బిర్యానీ అయితే హైలైట్. మనకి సింగిల్ బిర్యానీ వచ్చేసి 169 ఉంది. అండ్ మేము ఒక బటర్ చికెన్, కాజు చికెన్, బటర్ నాన్స్ అండ్ ఒక బిర్యానీ, ఫుల్ బిర్యానీ చెప్పుకొని తినేసాము. మాకు బిల్ వచ్చేసి అరౌండ్ 1400 చేంజ్ అయింది. బట్ టేస్ట్ అయితే బిర్యానీ అదిరిపోయింది. నేను బిర్యానీ తినలేదు, జస్ట్ టేస్ట్ చేశానంటే. కానీ బిర్యానీనే బాగా నచ్చింది. అంతే, ట్రిప్ ఇలా అయిపోయింది. ఒక కూల్ డ్రింక్ వేసి వెళ్ళిపోయాను. సో ఈ వీకెండ్ ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ వీకెండ్ ఇంకోటి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బట్ కానీ ఇదైతే చాలా వర్తీ ప్లేస్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా వర్తీ ప్లేస్. ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. అరౌండ్ 85, అంటే సిటీ నుంచి వెళ్తే అరౌండ్ 110 kilometers 100 ఉండొచ్చు. సో పెద్ద దూరమేం కాదు. అందుకే ట్రై చేయండి తప్పకుండా. అండ్ మీకు కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను కామెంట్స్లో. సో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకేం చెప్పాలి, ఇంకంతే. సో డాబాలో ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి
రిటర్న్ అయిపోయాము. అండ్ దారిలో మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రోడ్డు మీద వచ్చి లిఫ్ట్ ఇస్తారు కదా, నేనైతే గాలి సీను శ్రీ అయితే రీక్రియేట్ చేశాను. వెనకిద్దరిని ముందొకరిని కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాను ఒక 5 కిలోమీటర్స్ వరకు. అక్కడ దించేసా. అది క్లిప్ అయితే తీయలేదు, మా ఫ్రెండ్స్ మిస్ అయ్యారు క్లిప్ తీద్దామంటే. సో అలా వాళ్ళని దించేసి ఇంకా ఎటోళ్ళు రిటర్న్ అయిపోయాం అనమాట. ఎటు నుంచి వెళ్దాం, మనకి 3 రూట్స్ ఉంటాయి రావడానికైనా రిటర్న్ అవ్వడానికైనా. సో 3 రూట్స్లో ఎటువైపు వెళ్దామని డిస్కషన్ జరుగుతుంటే నేను మా ఏరియా నుంచి వెళ్ళే రూటు అని కన్విన్స్ చేశాను అందరినీ. సో అటు నుంచి వెళ్ళిపోయామన్నమాట. నాకు కొంచెం దగ్గర అయింది దానివల్ల, కానీ సింగిల్ రూట్. సో మనకి మోస్ట్ ఆఫ్ ది టైం సింగిల్ రూటే ఉంటుంది. సో డ్రైవింగ్ మాత్రం కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ 2-3 స్టంట్స్ కూడా అయినాయి మాకు. సో ఇదే అన్నమాట మ్యాటరు ఈ ట్రిప్ గురించి. సో హోప్ మీరు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి. కమింగ్ వీడియోస్లో ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. అందరికీ థ్యాంక్స్. అందరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ బై బాయ్.